మార్నింగ్ చిల్డ్రన్. మరి ఈరోజు మనం 10th క్లాస్ నందు రియల్ నెంబర్స్ ఫస్ట్ చాప్టర్ నందు గల ఎక్సర్సైజ్ 1.2 ఈ సమ్స్ని ఈ విధంగా చేయాలి నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ వన్ చూడండి. ఎక్స్ప్రెస్ ఈచ్ నెంబర్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. అంటే ఈ లెక్కలను మనం 6th క్లాస్ 7th క్లాస్లో నేర్చుకున్నాం. మళ్ళీ ఒకసారి ఈ విధంగా చేయాలా నీట్గా నేర్చుకుందాం. చూడండి, ఫస్ట్ వన్ 140. ఓకే, ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే 2, 3, 5, 7, 11 వీటన్నింటినీ ప్రైమ్ నెంబర్స్ అంటారు. మరి the numbers having only 2 factors are called prime numbers. ఒకవేళ మనం ఏదైనా నెంబర్ని ఈ ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ కింద రాయగలిగితే ఈ విధంగా రాసే విధానాన్ని ఏమంటామండి? ప్రొసీజర్ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అంటాం. ఇది చిన్న నెంబర్ కాబట్టి ఇలా డైరెక్ట్ వేసాం. మరి ఈ విధంగా పెద్ద నెంబర్స్ ఉంటే ఏం చేయాలి? ఇక్కడ 140 లా వేసుకోండి. ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2 తీసుకుని డివైడ్ చేయాలి. దీన్ని 7 times 14లో 0. వన్స్ అగైన్ 2 క్యాన్సిల్ అవుతుంది. 3 times 6, ఇక్కడ 1, 0, 10లో 5 times. ఓకే, మళ్ళీ 2తో చెక్ చేయండి. 2 క్యాన్సిల్ అవ్వట్లేదు. నెక్స్ట్ 3 చెక్ చేసుకోవాలి. 3 క్యాన్సిల్ అవ్వట్లేదు. నెక్స్ట్ 5తో పెట్టి డివైడ్ చేయండి. 10 times 7 ప్రైమ్ నెంబర్ వచ్చింది కాబట్టి ఇక్కడతో డివిజన్ ఆఫ్ చేసేస్తాం మనం. therefore 140 ఈజ్ ఈక్వల్ టు 2 into 2 into 5 into 7. దీన్ని ఈ విధంగా చేస్తాం మాట. ఈ విధంగా రాయడం ఏమంటే ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఓకే, సెకండ్ వన్ చూడండి 156. దీన్ని ఏ విధంగా చేయాలి? ఇది కూడా ఈ ప్రీవియస్ సమ్ చేసినట్టు చేద్దాం. ఫస్ట్ 2తో చెక్ చేయండి. 2 క్యాన్సిల్ అవుతుంది. 7 times 1, 6, ఇక్కడ 14, 15 14 చేస్తే 1 ఉంది. 1, 6లో 8, 16లో 8 times. వన్స్ అగైన్ 2 క్యాన్సిల్ అవుతుంది. 7లో 3 times, రిమైడర్ 1, 8, 18లో 10 times 9 times. నెక్స్ట్ 2 క్యాన్సిల్ అవ్వదు. నెక్స్ట్ 3తో చెక్ చేయండి. 3 13 times క్యాన్సిల్ అవుతుంది. therefore 156 ఈజ్ ఈక్వల్ టు 2 into 2 into 3 into 13. ఓకే, నెక్స్ట్ వన్ థర్డ్ సమ్ చూడండి 3825. 3825 అందు 2 క్యాన్సిల్ అవుతుంది. అందువల్ల చివరిని ఆడ్ నెంబర్ ఉంది. 3 చెక్ చేయండి. 3 ఎలా చెక్ చేయాలి? సమ్ ఆఫ్ డిజిట్స్ చూడండి ఒకసారి. 5 + 2 7, 7 + 8 15, 15 + 3 18 వచ్చింది. 18లో 3 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి టోటల్ నెంబర్లో 3 క్యాన్సిల్ అవుతుంది. డివిజిబిలిటీ రూల్స్ ఒకసారి గుర్తించుకోండి. 3లో 1 time, 8లో 2 times, ఇంకా 2 ఉంది. 2, 22, 22లో 7 times, ఇంకా 1, 5, 15లో 5 times. మళ్ళీ వన్స్ అగైన్ ఇక్కడ 3 క్యాన్సిల్ అవుతుంది. చూడండి, సమ్ ఆఫ్ డిజిట్స్ నందు 3 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి టోటల్ నెంబర్లో 3 క్యాన్సిల్ అవుతుంది. 12లో 4 times, 7లో 2 times, 1, 5లో 5 times. నెక్స్ట్ ఇక్కడ 3 క్యాన్సిల్ అవుతుంది. చూడండి, ఇక్కడ 4 + 2 6, 6 + 5 11, 11లో 3 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 422, 25లో 3 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ నెంబర్ 5 చెక్ చేయండి. 10 times ఇక్కడ 42లో 8 times, ఇక్కడ 2, 5, 25లో 5 times. వన్స్ అగైన్ 5 తోటి మళ్ళీ చెక్ చేసుకోండి. 10 times 1 time 7 times. therefore 3825 is equal to 3 into 3 into 5 into 5 into 17. now come to fourth one 5005. 5005 ని 2తో చెక్ చేయండి. 2 క్యాన్సిల్ అవ్వదు. 3 క్యాన్సిల్ అవ్వదు. 5 క్యాన్సిల్ అవుతుంది. చూడండి, 1 time 0, 0, 1. నెక్స్ట్ 5 క్యాన్సిల్ అవ్వదు. నెక్స్ట్ 7 క్యాన్సిల్ అవుతుందా? అవట్లేదు. ఒకసారి చెక్ చేయండి అవుతుందో లేదో. 1 time, ఎంత ఉందమ్మా? 3, 3, 0, 30, 30లో 4 times, ఇంకా 2 ఉంది. 2, 1లో 21లో 3 times క్యాన్సిల్ అవుతుంది. 7 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ దీంట్లో 7 క్యాన్సిల్ అవ్వదు. నెక్స్ట్ నెంబరు 11
నెక్స్ట్ నెంబర్ అంటే ఇక్కడ నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఎన్ టైమ్స్ 1 టైమ్ 3 టైమ్స్ ప్రైమ్ నెంబర్ వచ్చింది కాబట్టి ఆఫ్ చేసేయండి. therefore 5005 is equal to 5 into 7 into 11 into 13. ఇంకా లాస్ట్ వన్ ఏముంది 7429. దీన్ని ఏ విధంగా చేయాలో చూడండి. 7429ని ఫస్ట్ 2తో చెక్ చేయండి. 2 క్యాన్సిల్ అవుతుంది బికాజ్ చివరిని ఆడ్ నెంబర్ ఉంది. తర్వాత 3తో చెక్ చేయండి. 7 + 4 11 13 22 క్యాన్సిల్ అవ్వట్లేదు. నెక్స్ట్ 5 అవ్వట్లేదు. 7 ఈ విధంగా మనం చెక్ చేసుకుంటూ పోతే 17 క్యాన్సిల్ అవుతుంది చూడండి. ఇక్కడ ఎన్ టైమ్స్ 4 17s 68. ఇంకా ఇక్కడ 68 తీసేస్తే 6 2 62లో ఎన్ టైమ్స్ పోతుంది చూడండి. 3 17s 51. ఇంకా 62లో 52 తీస్తే 51 తీస్తే 11 ఉంది. 11 + 7 11 9 119 వచ్చింది. 119లో 17 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 17 క్యాన్సిల్ అవుతుందో చెక్ చేయండి. 17 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ నెంబరు 19. ఎన్ టైమ్స్ చూడండి. ఇక్కడ 2 టైమ్స్ 38. ఇంకెంత ఉంది ఇక్కడ 5 7 57లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. therefore 7429 is equal to 17 into 19 into 23. ఓకే, లాస్ట్ వన్ మీకు టేబుల్స్ బాగా వస్తే మీరు ఈజీగా చేయగలరు. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఫైండ్ LCM and HCF the following integers by prime factorization method. Okay, first one 12 15 21. ఇది ఏ మెథడ్? ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. దీన్ని ఏ విధంగా చేయాలో చూద్దాం సార్. ఫస్ట్ వీటిని అన్ని నెంబర్స్ని కూడా ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ కింద రాసుకోవాలి. 2 6 times 2 3 times. Okay, 12 is equal to 2 into 2 into 3. 15 3 5 times. 21లో 3 7 times. Now 15 is equal to 3 into 5. 21 is equal to 3 into 7. వీటిని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాయండి. అలాగా రాయొచ్చు దీన్ని 2 square into 3 power 1. 3 power 1 into 5 power 1. 3 power 1 into 7 power 1. నెక్స్ట్ ఇక్కడ LCM ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మీకు కనబడినటువంటి ఈ బేసెస్ అన్నీ ఒకసారి రాసుకోవాలి. అంటే 2 ఉంది బేసుల్లో, 3 ఉంది, 5 ఉంది, 7 ఉంది. విధంగా ఇక్కడ ఉన్నటువంటి బేస్లన్నీ కూడా రాస్తాం. ఇవన్నీ ప్రైమ్ నెంబర్సే. నెక్స్ట్ వీటి యొక్క పవర్స్ ఎలా తీసుకుంటామంటే ఇక్కడ 2 యొక్క పవర్స్ ఇక్కడ ఒకటే ఉంది. ఇక్కడ 2 square ఉంది. ఆ 2ని ఇక్కడ వేసుకుంటాం. ఇన్ కేస్ ఇక్కడ సపోజ్ 2 cube ఉంది. అప్పుడు 2 యొక్క పవర్స్ కంపేర్ చేసుకుని హైయెస్ట్ నెంబర్ని వేస్తాం అన్నమాట. ఇక్కడ లేదు ఇక్కడ. ఒకవేళ ఇన్ కేస్ ఉన్నట్లయితే ఇక 3 power చూడండి అన్నీ కూడా 1లే ఉన్నాయి. 5 power 1 7 power 1. ఒకవేళ ఇన్ కేసు 3 powerలు 5 powerలు 7 powerలు 1 కన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ఆ నెంబర్స్ని వేస్తాం. 2 square అంటే 4 3 5 into 7. మల్టిప్లై చేయండి. 4 3s are 12, 12 5s are 60, 67s are 420. Now HCFని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి? ఈ బేస్లని ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఉన్నటువంటి ఈ 12 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, 15 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, 21 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ఉన్నటువంటి బేసుల్లో కామన్గా ఉన్నవి వేసుకోవాలి. అంటే దీంట్లో ఉండాలి, దీంట్లో ఉండాలి, దీంట్లో ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే 3 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కామన్గా ఉన్నటువంటి 3ని వేసుకుంటాం. ఇక్కడ పవర్స్ అన్నీ కూడా ఒకటే ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఇక్కడ వేసుకుంటాం. ఇన్ కేసు సపోజ్ ఇక్కడ 3 ఇక్కడ 5 ఇక్కడ 1 ఉంది. ఈ అన్ని నెంబర్స్లో ఏది తక్కువ ఉంటే దాన్ని ఇక్కడ వేసుకుంటాం అన్నమాట. 3 power 1 is equal to 3. దీనికన్నా ముందు వీడియోలో దీని గురించి క్లియర్గా ఉంటుంది. ఈ పవర్స్ ఏ విధంగా వేసుకోవాలనేది అదొక్కసారి చూడండి. ఈ 4th sum
చేస్తే మీకు బాగా అర్థం అవుతుంది. నెక్స్ట్ ఈ లెక్క చేద్దాం రండి. లెక్క ఏముందమ్మా, 72 and 108. దీన్ని ఏ విధంగా చేయాలి? ఫస్ట్ రైట్ 72 as a product of primes. 2 times 36, 2 18 times, 2 9 times, 3 times. Once again 108, 2 54 times, 2 27 times, 3 9 times, 3 times. Therefore 72 is equal to 2 into 2 into 2 into 3 into 3 is equal to exponential form 1 2 3, 2 cube into 3 square. 108 is equal to 2 into 2 into 3 into 3 into 3. 2 times 3 times. Now LCM. Write all the bases which are present in both prime factorizations. 2 3 ఇక్కడ ఉంది. ఇవాళ ఇన్ కేసు ఇక్కడ 5 ఉంటే 5 కూడా వేసుకుంటాం. అన్నీ వేసేయాలన్నమాట ఎల్సిఎంలో. పవర్స్ ఏం చేయాలి? హైయెస్ట్ పవర్స్ వేయాలి. 2 క్యూబ్ ఉంది, 2 స్క్వేర్ ఉంది. ఈ 3 2లో హైయెస్ట్ నెంబరు 3. అదేవిధంగా ఈ 3 యొక్క పవర్స్ 2 3 ఉంది, 2 3లో హైయెస్ట్ నెంబరు 3. ఈ విధంగా హైయెస్ట్ నెంబర్స్ని వేసుకుంటాం. ఇప్పుడు సింప్లిఫై చేయండి. 2 క్యూబ్ అంటే 8, 3 క్యూబ్ అంటే 27. మల్టిప్లై చేయండి. 8 7s 56, 8 2s 16 plus 5 21. Now HCF ఏం చేయాలి? ఈ బేసెస్ ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్ వేసుకోవాలి. ఇక్కడ 2 3 ఉంది, ఇక్కడ 2 3 ఉంది. ఆ 2 3 ఇక్కడ ఉంది కాబట్టి వేసుకుంటాం. పవర్స్ ఏం చేయాలి? ఇక్కడ HCF పీస్లో లీస్ట్ నెంబర్స్ వేయాలి. 2 3లో లీస్ట్ నెంబరు 2, 2 3లో లీస్ట్ నెంబరు 2 is equal to 2 square అంటే 4, 3 square అంటే 9, 4 3s are 4 9s are 36. ఓకే, నెక్స్ట్ సమ్ చూడండి. ఇప్పుడు నెక్స్ట్ 17 23 29. 17 23 29. ఓకే, దీన్ని ఏ విధంగా చేయాలి? మరి ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా ఏ నెంబర్స్? ఇవి అన్నీ కూడా ప్రైమ్ నెంబర్సే. 17 is equal to 17 into 1, 23 is equal to 23 into 1, 29 is equal to 29 into 1 because it has only 2 factors. Now LCM. Write all the numbers, prime numbers తీసుకున్నట్లయితే వాటి ప్రొడక్టే వాటి యొక్క LCM అవుతుంది. వీటిని మల్టిప్లై చేసి వేయండి. ఎంత వస్తుంది? మల్టిప్లై చేస్తే 11,339 వస్తుంది. అదేవిధంగా HCF ఇంకా కామన్ ఫ్యాక్టర్స్ ఏమి లేకపోతే మరి HCF ఎంత అవుతుంది? 1 వస్తుంది అన్నమాట. అంటే LCM 3 మల్టిప్లై చేస్తాం, HCF అంటే ఇక్కడ 1 వస్తుంది అన్నమాట. దట్ మీన్స్ HCF ఆఫ్ ఎనీ 2 ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఎనీ 3 ప్రైమ్ నెంబర్స్ ఈస్ 1. ఇది ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ వన్ చూడండి. 8 9 25. 8 9 and 25. 8 is equal to 2 into 2 into 2, 2 cube. 9 is equal to 3 into 3 is equal to 3 square. 25 is equal to 5 into 5 is equal to 5 square. నా LCM అంటే ఏం చెప్తున్నాం? బేస్లు అన్నీ వేసేయాలి. అంటే 2 into 3 into 5. ఇటు పవర్స్ హైయెస్ట్ పవర్స్ వేసాయి. ఇక్కడ 2 క్యూబ్ మాత్రం ఉంది కాబట్టి 2 క్యూబ్ వేస్తాం. నెక్స్ట్ ఇక్కడ 3 స్క్వేర్, ఇక్కడ 5 స్క్వేర్. ఇక్కడ కూడా అన్ని నెంబర్స్ని కూడా మల్టిప్లై చేస్తాం. చూడండి, 8 into 9 into 25. 8 9s are 72, 72 25, 2 25s 55, 7 25s 175 plus 5 180. ఎంత వచ్చిందన్నా? 1800. Now HCF
హెచ్సిఎఫ్ చూస్తే ఇక్కడ అన్నింట్లో కూడా ఏది కామన్గా లేదు. ఇప్పుడు ఏం తీసుకుంటాం, 1 హెచ్సిఎఫ్ కింద తీసుకుంటాం. నెక్స్ట్ 300, 600, 657. మరి దీన్ని మీరు ప్రయత్నం చేయండి. నెక్స్ట్ లెక్క చూద్దాం ఒకసారి. Check whether 6 power n can end with the digit 0 for any natural number n. 6 power 1 తీసుకున్నా, 6 power 10 తీసుకున్నా, 6 power 15 తీసుకున్నా, దీన్ని ఎక్స్పాండ్ చేసినప్పుడు చివరి డిజిట్ 0 ఉండదు అని మనం చెప్పాలి. ఆ విషయం మనకు తెలిసి ఎలా ప్రూవ్ చేయాలి. ఇక్కడ సపోజ్ మనకి 10 ఉంది, లాస్ట్ డిజిట్ ఎంత ఇక్కడ 0. కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు, 2 into 5. సపోజ్ 20 ఉంది, దీన్ని ఎలా రాసుకోవచ్చు, 2 into 2 into 5. సపోజ్ 80 ఉంది, 2 into 40, మళ్ళీ 40ని 2 into 20, అలా 2, 2, 5. విధంగా తీసుకున్నట్లయితే చివరి కనుక 0 ఉంటే దీని యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో 2 and 5 కంపల్సరీ ఉండాలి. 2s ఎన్నైనా ఉండొచ్చు, 5s ఎన్నైనా ఉండొచ్చు, కంపల్సరీ 2 and 5 ఉండాలి. దట్ మీన్స్ దీన్ని ఏ విధంగా రాసుకుందాం, ఏ నెంబర్ ending with 0 has both 2 and 5 in its prime factorization. ఫస్ట్ లెక్క చేసాం కదా, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే 0 ఉండాలంటే కంపల్సరీ దాని యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో 2 and 5 ఉండాలి. మరి ఇచ్చిన లెక్క చూడండి, 6 power n ఉంది, ఎలా రాసుకోవచ్చు, 2 into 3 whole power n రాసుకోవచ్చు. మరి ఇక్కడ 2 ఉంది, 5 ఉందా, హియర్ దేర్ ఈజ్ నో 5 in prime factorization. Therefore 6 power n cannot end with 0 for any natural number. ఏ న్యాచురల్ నెంబర్ తీసుకున్నా సరే 6 power n cannot end with 0 అంటే 1's place లో 0 ఉండదు. ఓకే, ఇది 2 marks సమ్స్ లో మనకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ చూడండి, ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. మనం ఇప్పుడే చెప్పుకున్నాం ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్. 6 ఉంది, దీన్ని రాసుకోవచ్చు మనం 2 into 3 కింద రాసుకోవచ్చు. మరి 2, 3 ఏంటివి, ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ అంటే ఇప్పుడే చెప్పుకున్నాం ప్రైమ్ నెంబర్స్. వాట్ ఆర్ ప్రైమ్ నెంబర్స్? నెంబర్స్ హ్యావింగ్ only 2 factors are called prime numbers. Numbers having more than 2 factors are called composite numbers. మరి ఇక్కడ 6 కాంపోజిట్ నెంబర్. అదేవిధంగా 15 తీసుకోండి, 3 into 5. తర్వాత 21 తీసుకోండి, 3 into 7. ఈ విధంగా ఏ కాంపోజిట్ నెంబర్ తీసుకున్నా సరే దీన్ని మనం ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ కింద రాయవచ్చు. దీన్ని ఏమంటామంటే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ product of primes and this factorization is unique apart from the other in which the prime factors occur. ఓకే, మరి దీని మీద బేస్ చేసుకుని కొన్ని లెక్కలు మనకి ఇచ్చారు, వాటిని ఏ విధంగా చేయాలో చూద్దాం. How will you show that 17 into 11 into 2 plus 17 into 11 into 5 is a composite number? దీన్ని కాంపోజిట్ నెంబర్ అని చెప్పాలి. ఓకే, దీన్ని ఏ విధంగా చెప్తాను చూడండి. 17 into 11 into 2 ప్లస్ 17 into 11 into 5. ఇదో గ్రూపు. ఇవన్నీ మల్టిప్లై చేసి యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత వచ్చిన దాన్ని
ఈ విధంగా డివైడ్ చేసి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కింద రాయండి. ఆ విధంగా చేసుకోవచ్చు. లేదా ఇంకో సింపుల్ మెథడ్ ఏంటంటే 17, 11 ఇక్కడ కామన్గా ఉన్నాయి కాబట్టి కామన్ తీసుకుందాం. ఇంకా ఇక్కడ నెంబర్ ఏముంది 2 ఉంది, ఇక్కడ నెంబర్ ఏముంది 5 ఉంది. ఈజ్ ఈక్వల్ టు 17 ఇంటూ 11 ఇంటూ 2 + 5 7. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ ఏంటివి ప్రైమ్ నెంబర్స్. ఇట్ ఈజ్ ఏ product of primes, product of prime numbers. Therefore by fundamental theorem ఏం చెప్తుంది మనకి, every composite number can be expressed as a product of primes. ఒక నెంబర్ ని product of primes కింద రాయొచ్చు మనం. అప్పుడు అదే ఏ నెంబర్ అవుతుంది, కాంపోజిట్ నెంబర్ అవుతుంది. కాంపోజిట్ నెంబర్ అయితే దాన్ని product of primes కింద రాసుకుంటాం. product of primes కింద ఉన్నట్లయితే ఆ నెంబర్ ఏమవుతుంది, కాంపోజిట్ నెంబర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇవన్నీ ఏంటివి ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ కింద ఉంది కాబట్టి ఈ నెంబర్ ఏమవుతుంది, కాంపోజిట్ నెంబర్ అవుతుంది. ఏ థియరం అది, ఫండమెంటల్ థియరం. ఫండమెంటల్ థియరం ఆఫ్ అర్థమెటిక్. (17 into 11 into 2 plus 17 into 11 into 5 is a కాంపోజిట్ నెంబర్. ఇదే కాంపోజిట్ నెంబర్. మరి ఇదే విధంగా ఇదే మోడల్ ఇంకో లెక్కను చూడండి. ఇక్కడ 7 into 11 into 13 plus 13, 7 into 6 into ఇదొక లెక్క, ఇదొక లెక్క అన్నమాట. 7 into 11 into 13 plus 13 దీని కాంపోజిట్ నెంబర్ చెప్పాలి. ఇప్పుడే చెప్తున్నాం మనం, ఈ రెండింటిలో ఏ నెంబర్ కామన్గా ఉందో 13 కామన్గా ఉంది. ఇంకా రిమైనింగ్ చూడండి. ఇక్కడ 7 into 11 into ఎంత వస్తుంది, 13 కామన్ తీస్తాం. ఇక్కడ ఇంకెంత ఉంటుంది, 1 ఉంటుంది. ఈజ్ ఈక్వల్ టు 13 into 7 11s 77, 77 plus 1 ఈజ్ ఈక్వల్ టు 13 into 78. మళ్ళా ఈ 78 ఎలా రాసుకోవచ్చు, ఏం క్యాన్సిల్ అవుతుందో చూడండి. 2 క్యాన్సిల్ అవుతుందమ్మా. 3 times 9 times 3 13 times అంటే 2 into 3 into 13. మళ్ళీ ఎన్ని అబ్జర్వ్ చేయండి, ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్సే. therefore it is a product of primes by fundamental theorem of arithmetic. (7 into 11 into 13 plus 13 is a composite number. Okay, now ఇదే విధంగా ఈ సమ్ ఏముంది ఇక్కడ, 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 is equal to 5 ని ఇక్కడ కామన్ తీసేయండి. ఇక్కడ ఏమో రిమైనింగ్ ఏమున్నాయి, 7 into 6 into 4 into 3 into 2 into 1 plus 1 is equal to 5. ఇవన్నీ మల్టిప్లై చేయండి. 7 6 42, 42 into 2 3 6, 6 4 24, 46 24 ఎంత వస్తుంది, 1008. ఇక్కడే మల్టిప్లై చేసుకోండి. ఈజ్ ఈక్వల్ టు 5 into 1009. ఓకే, మీరు ఖాళీగా ఉన్నప్పుడు 1009లో ఏమైనా క్యాన్సిల్ అవుతుందో చెక్ చేయండి. ఓకే, ఇది ఏం క్యాన్సిల్ అవ్వమాట. therefore it is a product of primes by fundamental theorem of arithmetic. (7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 is a నెంబర్ అవుతుంది, ఇది కాంపోజిట్ నెంబర్ అవుతుంది. ఓకే, సేమ్ మ్యాటర్ ఇది ఇక్కడ ఒకటే. నెక్స్ట్ వన్, ఇవే ఉన్నాయి ఎక్సెసిబుల్ సమ్స్ అన్ని కూడా మనం కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ లాస్ట్ వన్ చూడండి.
వాట్ ఈస్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ 6 పవర్ 100? ఒకసారి 6 పవర్ 1 ఎంత చూడండి. 6 పవర్ 1 ఎంత అన్నాం? 6. 6 స్క్వేర్ అంటే 6 ఇంటూ 6 36. 6 క్యూబ్ 6 ఇంటూ 6 ఎంత వస్తుంది? 216. ఈ విధంగా పవర్ ఎంత ఉన్నా సరే వన్స్ ప్లేస్ లో ఎంత వస్తుంది? ఇక్కడ 6 వస్తుంది. దేర్ఫోర్ ద లాస్ట్ digit of 6 power 100 is 6. సపోజ్ మీకు 4 power 15 ఇచ్చారు, మరి వన్స్ ప్లేస్ లో ఏముంది? ఎలా చెప్పొచ్చు దీన్ని? 4 power 1 ఎంత అన్నాం? ఈ లెక్క ఎక్కడితో అయిపోయింది. ఇంకోటి ఇది 4 స్క్వేర్ 16, 4 క్యూబ్ 64, 4 power 4 256. అబ్జర్వ్ చేస్తే పవర్ 13 అంటే ఆడ్ నెంబర్ ఉంటే ఎంత వస్తుంది? 4 వస్తుంది. ఈవెన్ నెంబర్ అయితే చివరిని ఎంత వస్తుంది? 6 వస్తుంది. ఇక్కడ చూడండి 4 power 15 అనేది ఏ నెంబర్? ఇది ఆడ్ నెంబర్. వన్స్ ప్లేస్ లో ఏమొస్తుంది? ఇక్కడ 4 వస్తుంది. ఈ విధంగా మనం జనరలైజ్ చేసుకుని ఈ టైప్ లెక్కలు సాల్వ్ చేస్తాం. ఓకే, బాగా ప్రిపేర్ అన్నాం. థ్యాంక్ యూ.